వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఈరోజు 24th ఫిబ్రవరి సాటర్డే. సో తుమ్కూరు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఇప్పుడు ట్రైన్ ఉంది. సో అర్జెంటుగా వెళ్ళాలన్నమాట. సో అస్సలు టైం లేదు, లేట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి బెంగళూరుకి ట్రైన్ ఉంటుంది. సో ఈరోజు మార్నింగ్ ఇప్పుడు 8 అవుతుంది టైం. టికెట్ తీసుకుంటున్నాం. సో టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. సో ప్లాట్ఫామ్ నెంబర్ ఫస్ట్ నుంచే వస్తుందంట. సో రైల్వే స్టేషన్ చూసుకుంటే చాలా బాగుంది ఇక్కడ లోపల. సో ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్ లాగా ట్రైన్ ఉంటుంది. బెంగళూరుకి వచ్చిన అనమాట నేను, మా చుట్టాలింటికి వచ్చిన. మీరు జర్నీ ఎంజాయ్ చేయండి. ఇప్పుడు నేను ఎంత సాధ్యమైతే అంతవరకు చూపిస్తాను. సో మేము ట్రైన్ ఇదే. సో ఇప్పుడు 8 o'clockకి బయలుదేరుతుంది ట్రైన్. ఇది కృష్ణ వాష్రూమ్ కూడా ఉంటుంది ఇందులో, కానీ ఇది ప్యాసింజర్ ట్రైన్. సో లోకల్ ట్రైన్ టైప్ ఉంటుంది. ఎందుకంటే బెంగళూరులో లోకల్ ట్రైన్స్ లేవు. ఎయిట్ అవుతుంది. ఇప్పుడే ట్రైన్ స్టార్ట్ అయింది తుమ్కూరు నుంచి మార్నింగ్. చాలామంది కాలేజ్ పిల్లలు వాళ్ళందరూ యూజ్ చేస్తారు బెంగళూరుకి వెళ్ళడానికి. లోకల్ ట్రైన్ అయితే ఉండదు కాబట్టి ఇదే అనమాట వీళ్ళకి. సో డెమో ట్రైన్ లాగా డిపార్చర్ ఫ్రమ్ తుమ్కూరు. మొత్తం 2 hours పడుతుంది బెంగళూరు వరకు చేరడానికి. ఇది ప్యాసింజర్ డెమో ట్రైన్. ఖ్యాత సెంట్రా రైల్వే స్టేషన్, ఫస్ట్ రైల్వే స్టేషన్. 1 minute ఆగిన తర్వాత మళ్ళీ బయలుదేరింది. ఖ్యాత సెంట్రా రైల్వే స్టేషన్ ఇది తుమ్కూరు దగ్గరికి వస్తుంది అన్నమాట. ఏదో స్టేషన్ వచ్చింది, అటు సైడ్ వచ్చింది. నేను ఇటు సైడ్ చూస్తున్నా. ವಿಡಿಯೋ ಆನ್ ಮಾಡಿದ್ಯಾ? ಅವಳಿಗೆ ಗೊತ್ತೇ ಇಲ್ಲ.
ఢిల్లీ రైల్వే స్టేషన్ అది ఇందాక వెళ్ళింది సెకండ్ స్టాప్. సో క్లియర్గా నేను అన్ని స్టడీ అయితే చేయలేదు, సో ఇలాగ ర్యాండమ్గా తీసుకున్నా. అక్కడ బస్సు కరెక్ట్ వెళ్తుంది ట్రైన్కి. దబ్బేస్పేట వచ్చింది. ఇక్కడ ఇది ఇండస్ట్రియల్ ఏరియా అన్నమాట. ఇప్పుడు సగం తుమ్కూరు సగం బెంగళూరుకు మధ్య వెళ్ళినాం మనము. ఈ స్టేషన్లో చాలామంది హోస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఊరు అన్నమాట, తుమ్కూరు లాగా. ఒక 1 minute ఆగిన తర్వాత దబ్బేస్పేట నుంచి డిపార్ట్ అయింది ట్రైన్. సోమవారం మంగళవారం రజా కब मिलता మీకు స్టేషన్ పేరు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకో స్టేషన్ వచ్చింది. ఈ రైల్వే స్టేషన్ పేరు దోడిబెల్. నాకు తెలిసినవైతే నేను చెప్తాను, ఎందుకంటే నేను ఇట్లానే వచ్చేసిన అయితే చావ్యాక. దబ్బేస్పేట కన్నా కూడా ఇక్కడ చాలామంది బోర్డ్ అయ్యారు. చాలామంది బెంగళూరుకి జాబ్స్కి వెళ్ళేటోళ్ళు ఉంటారనమాట. సో లోకల్ ట్రైన్స్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. ఈ సిటీలో చాలా అవసరం లోకల్ ట్రైన్. అందరు ప్యాసింజర్ ట్రైన్ మీద ఆధారపడి ఉన్నారు, లేకపోతే బస్సులో వెళ్ళిపోతున్నారు. దిస్ ఈజ్ భైరవ్.
గొల్లహల్లి ఇది గొల్లహల్లి రైల్వే స్టేషన్. డిపార్చర్ ఫ్రమ్ గొల్లహల్లి. సోలదేవనహల్లి నుంచి డిపార్ట్ అయింది ట్రైన్. సో 1 మినిట్ ఆగుతూ వస్తుంది అనమాట. చాలా లాంగ్ అవుతుంది వీడియో, అయినా చూడండి ఎందుకంటే పర్ఫెక్షన్ అనేది నా వీడియోస్లోనే ఉంటుందని నాకు తెలుసు. ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు, పర్వాలేదు. నాకు ఏమైనా సజెషన్ ఉన్నా మీరు పెద్ద కామెంట్ లాగా రాయండి, నేను దాన్ని ఫాలో అయిపోతాను. జస్ట్ ఎంటర్ అయిపోయాము సిటీలోకి, బెంగళూరు సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాము. అయినా ఇది అవుట్స్కట్స్ లాగా, అంటే కొంచెం బయటనే వస్తుంది అనమాట. ఇప్పుడు 9:10 అవుతుంది టైము. దిస్ ఈజ్ చిక్క భానువార అన్నమాట. సో కన్నడ వాళ్ళు చూస్తుంటే ఇంకా సజెస్ట్ చేయొచ్చు. డిపార్చర్ ఫ్రమ్ చిక్క భానువార. చాలా లాంగ్ ఉంది वीडियो बड़ा है बोल के स्किप मत करो या फिर निकाल दो मत देखना. मैं इतना मुसीबत से आपके लिए ही बनाता हूँ ना. అట్నుంచి ఒక లైన్ వచ్చి కలుస్తుంది, అక్కడ కూడా డెమో ట్రైన్ నించుందన్నమాట. మన తర్వాత అది వెళ్తుంది. ఆ లైన్ ఎక్కడ నుంచి వస్తుందో నాకు ఐడియా లేదు, మీరు నాకు కామెంట్ చేసి చెప్పచ్చు. చిక్క భానువార రైల్వే స్టేషన్ తర్వాత సిటీలో స్కై స్క్రేపర్స్ ఉన్నాయి, కానీ చాలా దూరం ఉన్నాయి అవి, ఇక్కడ నుంచి కనిపించలేదు. ఇవి బస్తీ ఏరియాస్ మొత్తము. We are going to enter in biggest railway station in Bangalore. Okay, hello. యశ్వంత్పూర్ జంక్షన్కి రీచ్ అయిపోయాం మనము. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ यू सो मच फॉर वॉचिंग. आपको अगर वीडियो अच्छा लगा तो मुझे ज़रूर सब्सक्राइब कर लेना ना. हिंदी, तेलुगु, तमिल ऐसा कुछ भी नहीं है, सबको यूज़फुल होते हैं मेरे वीडियोस. थैंक यू सो मच फॉर वॉचिंग.